హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఐఓటీలో వచ్చేసరికి నెక్స్ట్ టాపిక్ M2M మెషిన్ టు మెషిన్ అనే టాపిక్ కోసం డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా ఈ M2M మెషిన్ టు మెషిన్ అనేది టూ టైప్స్గా ఉంటాయి. అంటే ఎలా అని చెప్పుకోవచ్చు అంటే బేసిక్గా M2M అనేది నెక్స్ట్ ఐఓటీ ద్వారా జరిగిన M2M. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే నార్మల్ బేసికల్ M2M అయితే అందులోన మనం ఏంటంటే మధ్యలో ఎటువంటి అప్లికేషన్ డొమైన్స్ అనేవి యూజ్ చేయం. అదే త్రూ ద ఐఓటీ అంటే ఇన్ ఐఓటీలో అయితే మనము అప్లికేషన్ డొమైన్ అనేదాన్ని యూజ్ చేస్తాము, ఇంటర్నెట్ అనేదాన్ని యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏదైతే డయాగ్రామ్ తీసుకున్నామో, ఇక్కడ ఏదైతే మనం సైకిల్ అనేది తీసుకున్నామో ఇదంతా కూడా మనము ఏదైతే ఐఓటీని యూజ్ చేసుకొని M2M ప్రాసెస్ జరుగుతుందో దాన్ని ఈ యొక్క డయాగ్రామ్ లేదంటే ఒక బ్లాక్ డయాగ్రామ్ అనేది మనకి ఏం చేస్తుందంటే వివరిస్తుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే సింక్. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే మనకి ఏదైతే ఫిజికల్ ఎన్విరాన్మెంట్లో ఏవైతే మన పారామీటర్స్ ఉంటాయో అంటే టెంపరేచర్ కానీ నెక్స్ట్ లైట్ కానివ్వండి, సౌండ్, ఇవన్నీ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని సెన్స్ చేసుకుంటుంది ఇక్కడ. ఓకేనా? సో మనం ఆల్రెడీ సెన్సింగ్ లేయర్ కోసం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఈ సింక్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ నోట్స్ అనేవి ఏం చేస్తాయి అంటే సో మనకి ఏవైతే ఫిజికల్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయో వాటిని సెన్సార్ ద్వారా, యాక్చుయేటర్ ద్వారా ఇక్కడ డేటా అనేదాన్ని సెన్స్ చేసుకుంటుంది. ఏదైతే డేటా అనేది ఇక్కడ సెన్స్ అవుతుందో ఆ డేటాని ఇక్కడ గేట్వే అనేది స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? సో గేట్వే అనేది ఏంటి? సో ఈ గేట్వేలో స్టోర్ చేసుకొని ఏంటి ఒక వైర్లెస్ నెట్వర్క్ ద్వారా, సో మనకి నెట్వర్క్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వైర్డ్ నెట్వర్క్, నెక్స్ట్ వైర్లెస్ నెట్వర్క్. సో ఇది త్రూ వైర్లెస్ నెట్వర్క్ అంటే వైర్లెస్ అంటే ఏం చెప్పుకోవచ్చు? వైఫై అనేది వైర్లెస్, నెక్స్ట్ బ్లూటూత్, జిగ్బీ. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఏంటి అంటే వైర్లెస్సే. సో వీటన్నిటిని యూజ్ చేసుకొని మనం ఏదైతే డేటా అనేది సెన్స్ చేసుకున్నామో, సో ఏదైతే గేట్వే ద్వారా వచ్చిందో సో ఆ వైర్లెస్ నెట్వర్క్ని యూజ్ చేసి అది ఎక్కడికి పంపిస్తుంది అంటే క్లౌడ్కి పంపిస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఈ క్లౌడ్ అనేది ఏంటి? డేటా అనేది అనాలిసిస్ చేసుకోవడం, ప్రాసెసింగ్ అనేది ఇక్కడ అంతా జరిగిన తర్వాత ఆ యొక్క డేటా అనేది ఎక్కడికి వెళ్తుందంట? అప్లికేషన్ డొమైన్. అంటే మన యొక్క ఫోన్లో ఉండే అప్లికేషన్స్ అంటే ఏంటి? యాప్స్. అప్లికేషన్స్ ఆర్ నథింగ్ బట్ యాప్స్ మాట. సో ఆ యాప్లో మనకి హ్యూమన్స్ అనే వాళ్ళకి ఇంటర్ఫేస్గా కనిపిస్తాయి. సో ఈ ఇంటర్ఫేస్గా జరిగిన తర్వాత సో దానికదే సిస్టమ్ అనే దానికి ఏమవుతుందంటే సిస్టమ్ అనేది కొన్ని మేకింగ్ డెసిషన్స్ అంటే వాటికి అవే డెసిషన్స్ అనేవి తీసుకుంటాయి. సో ఇక్కడ నార్మల్గా M2M అంటే ఇక్కడ మనకి హెడ్డింగ్లోనే ఏముంది? మెషిన్ టు మెషిన్. అంటే ఏంటంటే మధ్యలో ఎటువంటి హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ అనేవి లేకుండా ఒక మెషిన్ నుండి ఒక మెషిన్కి కమ్యూనికేషన్ అనేది పాస్ అయితే దాన్ని ఏమంటారంటే M2M అంటారు. సో ఇది నార్మల్గా బేసికల్ M2M ఒకటి ఉంటుంది, సో ఐఓటీ M2M కూడా ఉంటుంది. అంటే ఏంటంటే బేసికల్ M2M అంటే ఇటువంటి ఇంటర్నెట్ని యూజ్ చేయడము, ఇలాంటి వైర్లెస్ ఇంటర్నెట్ యూజ్ చేయడం, నెక్స్ట్ అప్లికేషన్స్ అనే వాటిని యూజ్ చేయడం, ఇలాంటివి ఏంటి ఉండదు. డైరెక్ట్గా ఒక మెషిన్ ఇంకొక మెషిన్ అంతే ఉంటుంది అన్నమాట. అదే మనం ఇక్కడ ఐఓటీని యూజ్ చేసుకుని అంటే ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని ఏదైతే ఉంటుందో దానికి మాత్రం మనం అప్లికేషన్ అనేదాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం థర్మోస్టేట్స్ అనేవి ఉంటాయి చాలా ఇంట్లో థర్మోస్టేట్స్. ఇవి ఏంటంటే ఆటోమేటిక్ మాట. ఆటోమేటిక్ సమ్ కార్స్ చూడండి, ఆటోమేటిక్ కార్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంది. సో టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటే ఏమవుతుంది? సో ఎక్కువ ఉంటే ఇది ఏంటి సిస్టమ్కి పాస్ అవుతుంది అన్నమాట. అంటే సెన్స్ అవుతుంది. ఏమని సెన్స్ అవుతుంది? టెంపరేచర్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి కూలింగ్ అనేది పెంచాలి. సో దానికదే ఆటోమేటిక్గా కూలింగ్ అనేది పెంచుకుంటుంది. లేదు టెంపరేచర్ నార్మల్గా వచ్చేసింది, సో అప్పుడు ఏంటి? టెంపరేచర్ అనేది సెన్స్ అవుతుంది కాబట్టి ఇది డైరెక్ట్గా మెషిన్తో కమ్యూనికేట్ అయ్యి ఆ మెషిన్ అనేది ఏం చేసుకుంటుంది? దానికదే డెసిషన్స్ తీసుకొని మళ్ళీ కూలింగ్నెస్ అనేది తగ్గించుకుంటుంది. సో ఇదేంటి? ఒక మెషిన్ నుండి ఒక మెషిన్కి డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది అవుతుంది. సో దీనిలో మనం ఏమైనా యాప్స్ అనేవి యూజ్ చేస్తామా? ఏమీ చేయలేదు. డైరెక్ట్గా ఒక మెషిన్ నుండి ఇంకొక మెషిన్కి డైరెక్ట్గా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఇది టెంపరేచర్ని సెన్స్ చేసుకుంటుంది, ఇది పాస్ చేస్తుంది, ఇదేంటి? దీనికి ఇది మేకింగ్ డెసిషన్స్ తీసుకుంటుంది. అది బేసికల్ M2M. అదే మనము ఇంటర్నెట్ని యూజ్ చేసుకున్న M2M అయితే మనం ఈ ప్రాసెస్ అంతా చేస్తాం. ఏం చేస్తాము? ఫస్ట్ ఏం చేస్తాం? సెన్స్ చేసుకుంటాం. సెన్స్ చేసుకుని దాన్ని స్టోర్ చేసుకొని దాని వైర్లెస్ నెట్వర్క్ ద్వారా
క్లౌడ్కి పంపించి క్లౌడ్లో ఆ యొక్క డేటా అనేది అనాలిసిస్ చేసి ప్రాసెసింగ్ అంతా చేసి దాన్ని మళ్ళీ మన యాప్కి పంపిస్తే ఆ యాప్ అనేది ఇక్కడ కూడా మన హ్యూమన్ అనే వాటిని యూజ్ చేయట్లేదు, కాకపోతే మనం ఒక యాప్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం తప్ప ఇక్కడ హ్యూమన్స్ అనేవాళ్ళు ఇక్కడ కూడా మనకి ఇంటరాక్ట్ అవ్వరు. సో ఇక్కడ హ్యూమన్స్ అనేవాళ్ళు ఇంటరాక్ట్ అయితే ఇది మెషిన్ టు మెషిన్ అవ్వదు కదా. సో ఇక్కడ హ్యూమన్స్ అనేవాళ్ళు ఇంటరాక్ట్ అవ్వరు, కానీ ఇక్కడ ఒక యాప్ ఉంటుంది. సో ఈ యాప్ ఏదైతే ఉందో ఇది మనకి సిస్టమ్కి పంపిస్తే ఆ డేటా అనేది ఆ సిస్టమ్ దానికదే మేకింగ్ డెసిషన్స్ అంటే డెసిషన్స్ అనే వాటిని మేక్ చేసుకుంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ కొన్ని ఫీచర్స్ వచ్చేసరికి ఏంటి, M2M IoT. సో ఈ రెండు ఒకటే, కాకపోతే M2Mలో ఏంటి, కొన్ని M2Mలో ఇంటర్నెట్స్ అనే వాటిని యూజ్ చేయరు, క్లౌడ్ టు క్లౌడ్ అనేది అంటే క్లౌడ్ ఇంటర్నెట్స్ అనేవి యూజ్ చేయరు. అక్కడ అదే చెప్తున్నాం, మెషిన్ టు మెషిన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మెషిన్ టు మెషిన్ ఉంటుంది, ఇక్కడ మెషిన్ టు మెషిన్ ఉంటుంది. సో ఓకేనా. ఈ M2M అనేది ఒక పార్ట్, ఎందులో నా IoTలో ఇది ఒక పార్ట్, అర్థమవుతుందా. సో చాలా ఐఓటీస్ ఉంటాయి, ఆ చాలా ఒక్క ఐఓటీలో ఒక్క టైప్ ఏంటంటే ఆటోమేటిక్ మాట. ఆ ఆటోమేటిక్నే మనం ఇంకొక పేరులో ఏమంటున్నామంటే M2M మెషిన్ టు మెషిన్ అని అంటున్నాం. ఇంటర్నెట్ అనేది క్లౌడ్ అనేది, సో నార్మల్ బేసికల్లో అయితే మనం ఇంటర్నెట్ క్లౌడ్ యూజ్ చేయము, అదే ఐఓటీని యూజ్ చేసుకుని అయితే మనం ఇవన్నీ యూజ్ చేస్తాం. అదే రిమోట్ మానిటరింగ్ అయితే నాట్ టైపికల్, అంటే ఇందులో ఉన్న రిమోటింగ్ అంటే హ్యూమన్ యొక్క అసలు ఇంటర్వెన్షన్ లేకపోతే మనం రిమోటింగ్ అనేది ఎలా ఉంటుంది. అదే ఐఓటీలో చూసుకున్నట్లయితే అదొక కోర్ ఫీచర్. ఐఓటీ అనేది మన ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి అది రిమోట్ అవ్వచ్చు, ఈ యాప్ అవ్వచ్చు, ఏదైనా యూజ్ చేస్తామన్నమాట. సో అది ఐఓటీ, ఇది M2M. అదే యాప్ డాష్బోర్డ్స్. సో నార్మల్ బేసికల్ M2M అయితే మన యాప్స్ అనేవి యూజ్ చేస్తామా, మనకి యాప్స్ అనేవి యూజ్ చేసుకోము. అదే ఐఓటీ అనుకోండి ఇంటర్నెట్స్ కాబట్టి మన యాప్ అనేది కన్ఫర్మ్గా ఉండాలి. ఆ యాప్ అనేది ఉంటేనే హ్యూమన్ అనేవాడికి అది ఇంటర్ఫేస్ కనబడితేనే కదా తెలుస్తుంది. ఓకేనా. అది నార్మల్ ఐఓటీకి నార్మల్ M2Mకి. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ M2M అనేది ఐఓటీలో ఒక టైప్. ఓకేనా. ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని మనం ఏదైతే M2M వాడతామో అది ఈ టైప్ మాట. నార్మల్ బేసికల్గా అయితే ఇదంతా అవసరం లేదు, జస్ట్ నార్మల్ మెషిన్ టు మెషిన్ అంతే. సో ఇది M2M మెషిన్ టు మెషిన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.